Hey guys, welcome to our YouTube channel 2 Hearts 1 Soul. మీరు మా ఛానల్ని ఫాలో అప్ అవుతుంటే మీకే తెలిసి ఉంటుంది. మేము రీసెంట్గా తిరుమలకి వెళ్ళొచ్చాము. సో దిస్ వ్లాగ్ ఈజ్ అబౌట్ అవర్ తిరుమల విజిట్. అండ్ మేము నార్మల్ స్పెషల్ దర్శన్ 300 రూపీస్ టికెట్స్ కాకుండా హోమం టికెట్స్ బుక్ చేసుకున్నాం. దాంట్లోనే మనకు స్పెషల్ దర్శన్ టికెట్స్ కూడా వచ్చేసాయి. సో ఎలా బుక్ చేసుకున్నాం, ఎంత అయింది, ప్రాసెస్ ఏంటి, మొత్తం నేను ఈ వ్లాగ్లో చెప్పేశాను. సో స్కిప్ చేయకుండా మొత్తం వ్లాగ్ చూసేయండి. అండ్ మేమైతే బస్ బుక్ చేసేసుకున్నాం. సో మేము ఉన్న ప్లేస్ నుంచి ఆటోలో వెళ్ళిపోయాం. బస్సు ఇది వచ్చి సెమీ స్లీపర్. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. ప్రైజెస్ వచ్చి పర్ పర్సన్ 500 రూపీస్ పడింది, ఓన్లీ వన్ వే. అండ్ మాకు బస్లో బాటిల్స్ అండ్ ఫేషియల్ వైప్స్ కూడా ఇచ్చారు. అండ్ స్నాక్స్ కోసం అయితే మేము లేస్ ప్యాకెట్స్ తీసుకొచ్చాము. అండ్ లేస్ తింటుంటే మా హస్బెండ్ వీడియో కూడా తీశారు. అండ్ మేము బుక్ చేసుకునింది ఏసీ బస్. సో విండోస్ ఫుల్ క్లోజ్లోనే ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. సో తిరుమలతో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మెమరీ ఉంటుంది. నాకైతే మేము చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ ఒక్కసారైనా తిరుమలకి వెళ్ళే వాళ్ళం. మమ్మీ, డాడీ, నేను, మా సిస్టర్ అందరం కలిసి వెళ్ళే వాళ్ళము. అదే మాకు ఒక ట్రిప్ లాగా ఉండేది. ఇంటి దగ్గరే ఫుడ్ చేసుకొని అక్కడికి వెళ్ళి తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి దర్శనం చేసుకొని దెన్ షాపింగ్ చేసుకొని వచ్చేసేవాళ్ళము. సో ఇలాంటి మెమరీస్ మీకు ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్. వెదర్ అయితే మీరు చూస్తున్నారు, ఫుల్ సన్నీగా ఉంది. బట్ తర్వాత వెదర్ ఎలా చేంజ్ అయిందో చూడాలంటే ఫుల్ వీడియో చూసేసేయండి. దెన్ లంచ్ టైం అయింది. సో ఇంకా బస్ అయితే ఒక హోటల్ దగ్గర స్టాప్ చేశారు. ప్లస్ మేము బుక్ చేసుకునేది ఎలక్ట్రిక్ బస్. సో వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకున్నారు. సో 30 minutes స్టాప్ చేస్తామని చెప్పారు. అండ్ మేము దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళాం. ఇక్కడ బుద్ధులు చూసారు, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉంటే ఐస్ క్రీమ్స్ కూడా తీసుకున్నాము. దెన్ నేను ఒక స్ప్రైట్ తీసుకున్నా, బట్ ఓనర్ అయితే చూడలేదు. సో బిల్లో వేయలేదు. మేమిద్దరం 2 meals చెప్పుకున్నాము. టేస్ట్ అయితే పర్లేదు, ఇంకా ఒకే హోటల్ ఉంది అక్కడ. సో అడ్జస్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ నా అవుట్ఫిట్ వచ్చి నేను టాప్ విశాల్ మార్ట్లో తీసుకున్నా. దాన్ని జీన్స్తో పేరప్ చేశాను. ట్రావెలింగ్కి చాలా కంఫర్టబుల్గా ఉంది. సో వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ మేము స్టాప్ చేసిన హోటల్ పేరు వచ్చి కాలా గ్రాండ్. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను నేను. చాలా సన్నీగా ఉందని ఇంకా తిన్నాను ఐస్ క్రీమ్. సో ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా బస్ ఎక్కామో లేదో వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ వర్షం పడేలాగా ఉంది. అండ్ ఇంకా ఒక 2-3 minutesలో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో జర్నీ ఇంకా చాలా బాగుంది. ఫైనలీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో వర్షంలో జర్నీ ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కమెంట్. నాకైతే చాలా ఇష్టం. ఇంకా తిరుపతి వచ్చేసింది. మేమైతే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో స్టే చేస్తున్నాం. అది పిన్ని వాళ్ళ హౌస్ తిరుచానూరులో ఉంది. సో అదే రోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడ అందరూ లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్తో దర్శనం చేసుకుంటున్నారు. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ కోనేరు కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట. చాలా చాలా బాగుంది. ఐ థింక్ తిరుమల కన్నా ఇక్కడ కోనేరు చాలా పెద్దగా అనిపించింది నాకు. వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. దెన్ షాపింగ్ కూడా ఉంది. సో నేను రేపు కట్టుకునే శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఇక్కడే తీసుకున్నాను. సో దట్స్ ఇట్. మా ఫస్ట్ డే ఇన్ తిరుపతి ఇలా ఎండ్ అయిపోయింది. సో గైస్, డే 2 ఇన్ తిరుపతి చూసేయండి. సో నేను మీకు హోమం టికెట్స్ అని చెప్పాను కదా. సో మాకు హోమం రిపోర్టింగ్ టైం వచ్చి 8:30 అన్నారు. సో మేము 7:30కే తిరుచానూరు దగ్గర స్టార్ట్ అయిపోయాము. హోమం వచ్చి అలిపిరి దగ్గర జరుగుతుంది. సో ప్రాసెస్ ఏమంటే హోమం టికెట్స్ బుక్ చేసుకోవడానికి నార్మల్ మా టీటీడీ వెబ్సైట్లో 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే అక్కడ దివ్యానుగ్రహ హోమం అని ఉంటుంది. సో అక్కడ మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ టికెట్స్ వచ్చి నెక్స్ట్ మంత్కి బిఫోర్ మంత్ రిలీజ్ చేస్తారు. 300 రూపీస్ టికెట్స్ లాగా కాదు, 2 months బిఫోర్ రిలీజ్ చేస్తారు అవి. సో ఇవి మనకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే పోజ్ ఇచ్చేస్తున్నారు వీడియోకి. సో ఇది హోమం జరిగే ప్లేస్. మేము వెళ్ళే టైంకి ఇంకా ఏం ఎక్కువ రాలేదు. 8:30 ఆ టైంకి అక్కడ రీచ్ అయిపోయాం. ఇక్కడే హోమం జరుగుతుంది. సో ప్రాసెస్లోకి వచ్చేస్తే దివ్యానుగ్రహ హోమం సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన డేట్స్లో బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ వచ్చి పర్ పర్సన్ 800 అవుతుంది. 500 వచ్చి హోమంకి అండ్ 300 వచ్చి స్పెషల్ దర్శనానికి. అండ్ ఇక్కడ హోమం 9కి స్టార్ట్ చేస్తే 11కి అలా కంప్లీట్ అవుతుంది. సో మనం ఫ్రెష్ అప్ అయి తినేసి దెన్ కొండపైకి వెళ్ళిపోవచ్చు.
అండ్ అక్కడ టైమింగ్స్ వచ్చి దర్శనానికి మనకు 3 to 12, ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 12 వరకు ఏ టైంలో అయినా వెళ్ళచ్చు. సో ఇది ప్రాసెస్ అండ్ టైమింగ్స్. మీరు నెక్స్ట్ మంత్ అలా ప్లాన్ చేసుకోవాలంటే ముందు మంతే బుక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఐ థింక్ 300 రూపీస్ టికెట్స్ కన్నా ఇవి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మా హస్బెండ్ వాళ్ళ పిన్ని ఇక్కడ స్పెషల్ ఫ్లేవర్ చూపించారు, దీన్ని శివలింగం ఫ్లేవర్ అంటారు, ఇక్కడే దగ్గరలో దొరికిందంట. అండ్ ఇక్కడైతే మేము ఇంకా కొన్ని ఫోటోషూట్స్ కానీ రీల్స్ కానీ మొత్తం చేసేసుకున్నాము. అండ్ మేము కొన్ని రీల్స్ కూడా చేసాము, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ దగ్గరలో ఉన్న కృష్ణుడి గుడి కూడా విజిట్ చేసాము. ఇది గోశాల లాగా ఉంటుంది, చుట్టూ ఆవులంతా ఉంటాయి. మనకు ఈ ఆవు ఏ ప్లేస్కి చెందింది అని కూడా మొత్తం ప్లేస్ నేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మా ఊరికి చెందిన ఆవులు కూడా ఉన్నాయి. దెన్ మేము ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తిరుమలకి అయితే 3 కల్లా స్టార్ట్ అయిపోయాము. 3కి స్టార్ట్ అయ్యి ఐ థింక్ 4 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము. అండ్ వ్యూ అయితే మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. నాకు ఈ వ్యూ అంటే చాలా ఇష్టం, మనకు మొత్తం తిరుపతి మొత్తం కనిపించేస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే హోమం స్టార్ట్ అవ్వగానే వర్షం పడింది, మేము తిరుమలకి స్టార్ట్ అవ్వగానే వర్షం పడింది, దెన్ తిరుమలలో దిగగానే వర్షం పడింది. ఎందుకో చాలా మంచిగా అనిపించింది. ఇది మేము ఫస్ట్ టైం కదా పెళ్లి తర్వాత వెళ్ళడం, సో చాలా మంచిగా అనిపించింది, ఏదో గుడ్ సైన్ లాగా అనిపించింది. మీకు ఇలా అప్పుడప్పుడు అనిపిస్తుందా? ప్లీజ్ కమెంట్ డౌన్. సో ఇంకా తిరుమల అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వెళ్ళగానే ఇది కనిపించింది మాకు, నేను ముందైతే చూడలేదు. మనకి దశావతారాలు ఉన్నాయి కదా, అన్ని అవతారాలని ఇక్కడ ఇలా ఫ్రేమ్ లాగా పెట్టారు, చాలా బాగుంది. ఇంకా మేము రిపోర్ట్ చేయాల్సిన ప్లేస్కి వెళ్ళి అయితే రిపోర్ట్ చేసి క్యూలో అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకొకటి, మీరు హోమంకి వెళ్తారు కదా, హోమం అయిపోయాక టికెట్స్ మీద వాళ్ళు స్కాన్ చేసి సైన్ చేస్తారు, అది ఉంటేనే మీకు స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది. సో అది మర్చిపోకుండా చేయించుకోండి. దెన్ ఒక 2 hours అలా పట్టింది దర్శనానికి. దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది దర్శనం, చాలా ప్రశాంతంగా ఉన్నింది. అండ్ మనం ఎంత కష్టపడి వచ్చినా దేవుని చూడగానే హ్యాపీగా ఫీల్ అయిపోతాము. అండ్ ఇక్కడ ట్రాన్సిషన్ రీల్ కూడా ఒకటి చేసేసాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. నాకెందుకో దర్శనం ఈవినింగ్ చేసుకోవాలంటేనే ఇష్టము. సో మేము 3 కల్లా స్టార్ట్ అయినా మొత్తం దర్శనం అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయ్యింది. సో నాకు ఇష్టమైనట్టు అయ్యింది. దెన్ లడ్డు కౌంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మనకు హోమం టికెట్స్లోనే 2 లడ్డూస్ వస్తాయి, దాంట్లో మెన్షన్ చేసి ఉండరు, బట్ 2 లడ్డూస్ వస్తాయి. దెన్ మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, సో షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం. ఎక్కువ షాపింగ్ చేయలేదు, మేము కాంప్లెక్స్కి వెళ్ళగానే ఫుల్ వర్షం పడిపోయింది. నేను తిరుమలలో ఎప్పుడు అంత వర్షం చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే షాపింగ్ కాంప్లెక్స్లో ఒక చిన్న బాబు ఫుల్ ఏడుస్తున్నాడు, తప్పిపోయాడంట. సో ఇంకా బాబు దగ్గర ఉండి కొద్దిసేపు వాళ్ళ ఫాదర్ వచ్చే వరకు వెయిట్ చేశాము, అది ఒక ఎక్స్పీరియన్స్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే హోమంకి ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలి, సో చూసుకొని వెళ్ళండి. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ మేము చేసే కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్, కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ, బాయ్.